గుర్తించాలి, ప్రత్యేకంగా అభినందించాలి. రైట్. జూపుడి గారు, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి జూపుడి ప్రభాకర్ గారు. నమస్తే. నమస్తే సార్. భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ మన వీర జవాన్లకి కల్పించాల్సిన అవసరం ఉంది? అదేవిధంగా అమరులైనటువంటి జవాన్ల కుటుంబాలకి ఏ విధంగా ప్రభుత్వాలు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభాకర్ గారు? సార్, ఇక్కడ ముందుగా నార్మల్గా వీళ్ళకి ఇంటి పన్ను అనేది ఒకటి ఫ్రీగా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఆస్తి పన్ను మీద తీసుకున్న ఒక నిర్ణయం, ఇది ఆహ్వానించదగినటువంటి నిర్ణయం. దీనిలో రెండో మాటకి ఎక్కడ తావులేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాల్సినటువంటివి. అయితే వీళ్ళకి జనరల్గా వీళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది ఎనీ సర్వీస్, ఈ 3 త్రివిధ దళాలు అని మనం అనుకుంటాము. అక్కడ రిటైర్ అయిన తర్వాత ఒక 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు సర్వీసెస్ చేసిన తర్వాత ఒక 35 years 40 years ఏజ్ దే విల్ కమ్ అవుట్. వచ్చిన తర్వాత దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు వర్క్ సమ్వేర్ హియర్ అండ్ దేర్. జనరల్గా ఉంటుంది. ఇంకా అందుకోసమని వీళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ఒక 2% రిజర్వేషను. ఒకవేళ వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీస్ ఉన్నట్టయితే వాళ్ళకి ఒక 5 ఎకరాల భూమి, వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్లో ఏమన్నా కావాలంటే వాళ్ళకి అడ్మిషన్స్. ఇది కాకుండా వాళ్ళ పేరెంట్స్కి రెగ్యులర్గా కార్పొరేట్ హాస్పిటల్స్లో లేదా మిలిటరీ హాస్పిటల్స్లో ఆరోగ్యం కోసం ఏమన్నా ఉంటే ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో ఇది ఇవన్నీ జనరల్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో ఆస్తి పన్ను విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒకవేళ డెసిషన్ తీసుకున్నా అది సంతోషించదగిన విషయమే, వెల్కమ్ చేయాల్సిన విషయమే. ఆయన ఎమోషనల్ కాబట్టి, ఎమోషనల్ నాయకులు వాస్తవ ఇందాక ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా చాలా విషయాలు ఎమోషన్స్ తోటే చేయాల్సి వస్తాయి. ఎందుకంటే ఫెడరల్కి వెళ్ళిన తర్వాత ఒక కుర్రవాడు, పెళ్లి కాని కుర్రవాడు, వాళ్ళ అమ్మ నాన్న తప్పించిన తీరు, ఈ యుద్ధం మా పిల్లోని తీసుకోవడం కోసమే తీసుకొచ్చారా అని మాట్లాడిన విధానం, ఇవన్నీ చూసినప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా దే ఫీల్ ఎమోషన్. సో వీటితో పాటు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వన్ లాక్యూనా, ఇవన్నీ ఉన్నాయి వీళ్ళందరికీ. అయితే ల్యాండ్ వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 5 acres ల్యాండ్ ఇలా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. దీని మీద రాబందులు వాళ్తాయి, రాజకీయ నాయకులు వాళ్తారు, బ్యూరోక్రసీ లోకల్ గా ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గర నుంచి, లేకపోతే విఆర్ఓ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి వీళ్ళని అప్లై చేసుకోమంటారు. కానీ వీళ్ళకి ఎక్కడగా ప్రాపర్ గా ల్యాండ్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అది ఎక్కడో అన్యూజ్డ్, వ్యవసాయ యోగ్యం కానిటువంటి, తొండలో కూడా గుడ్డు పెట్టినటువంటి, అది ఎప్పుడుకో సడన్ గా ఒక చోట ఎక్కడో భూమి వస్తే, విశాఖపట్నంలోనో హైదరాబాద్ లోనో భూమి వచ్చి మొత్తం పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఇలా పెరుగుతాయి తప్ప వీళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం నిరుపయోగమైనటువంటి భూమిని ఇస్తారు. అది కాకుండా వీళ్ళకి యూస్ఫుల్ గా ఉండే భూమి ఇవ్వాలని. ఒకవేళ అలాంటి భూములు ఇచ్చినా దీని మీద మధ్యవర్తులు ఎవరు ఉండటానికి లేదు. బ్యూరోక్రాట్స్ కి ఖచ్చితంగా ఇవ్వాల్సిన డైరెక్షన్ ఏంటంటే, ఈ రిటైర్డ్ ఆర్మీ పీపుల్ కి మీరు ఇచ్చే దగ్గర అసలు వాళ్ళు చాలా సిన్సియర్ గా ఆర్మీలో ఉన్న 10-15 సంవత్సరాలు దే ఆర్ వెరీ కమిటెడ్. ఈ దేశం కోసం వారిని ప్రాణాలు అర్పించడానికి పోయారు, లేకపోతే ఏదేమైనా ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్ళారు. దేవుడి దేవల్ల బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలని జాగ్రత్తగా చూసుకోవడం కోసం గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ. ఈ ఫెసిలిటీస్ తో పాటు అంటే వాళ్ళకి ఇంకా ఏది ఇచ్చినా తక్కువే అన్నట్టుగా ప్రభుత్వ ఆలోచన ఖచ్చితంగా ఉండాలి సార్. యుద్ధం వచ్చినప్పుడు మనం కూడా ఎమోషనల్ ఫీల్ అవుతాం. ఈరోజు మన దేశం మీద ఎవడో ఒకడు బాంబు వేస్తున్నాడు, లేకపోతే ఒక స్కడ్ వేస్తున్నాడు, లేకపోతే ఒక మిసైల్ వేస్తున్నాడు అన్నప్పుడు వీ ఆల్సో ఫీల్. జనరల్ గా పబ్లిక్ అంతా కూడా ఆర్మీ లాగా తయారైపోయే విధానం కూడా వస్తుంది. మనకు ఆ శక్తి వస్తుంది, ఆ రోషం వస్తుంది, ఆ రక్తం ఉడుగుతా ఉంది. తర్వాత ప్రతి నరం కూడా మనం మన దేశం అనే దానికి వచ్చేస్తాం. ట్రూగా ఉన్నటువంటి ట్రూ పీపుల్ ఎవరైతే ఉన్నారో దానికోసం నిర్మించబడి, రిక్రూట్ చేయబడి ఆర్మీలో వాళ్ళు చేస్తున్న సర్వీస్ సరిగ్గా వాళ్ళు తింటారా లేదా, టైం ఉంటుందా లేదా, వాళ్ళు ఒకసారి పొజిషన్ లో ఉంటే, యుద్ధం జరుగుతూ ఉంటే, లేకపోతే శత్రువు వేటాడుతూ ఉంటే, శత్రువుని వీళ్ళేటాడుతూ ఉంటే, వాళ్ళు పొజిషన్ ఉన్న తర్వాత ఆ పొజిషన్ మార్చుకోవాలంటే ఆ తర్వాత మంచినీళ్ళు ఉంటాయో లేదో తెలియదు, ఆకలిస్తున్నా ఉంటుందో తెలియదు, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. కొండల్లో గుట్టల్లో బార్డర్ అంటేనే అది కదా. మనం మిగతా ఏరియాస్ తో కంపేర్ చేసినప్పుడు బార్డర్ ఫోర్సెస్ కి చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నిటిని కూడా అనుభవించడానికి సిద్ధపడే వాళ్ళు వెళ్తా ఉంటారు. మిగతా పెద్ద పెద్ద పోస్టులు అనుకుంటే అవి జనరల్ గా ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఇవన్నీ కూడా పెద్ద మనం
వాటిని గురించి చర్చించాల్సిన అవసరం కూడా. దే విల్ గెట్ హ్యూజ్ నంబర్ ఆఫ్ శాలరీ అండ్ ఎక్సలెంట్ శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత అదర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎంజాయ్ చేయడానికే ఉన్నట్టుగా ఉంటాయి. ప్రమాణం ఉంటాయి. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ అయితే అవుట్ ఆఫ్ ది వే కాదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం జూపుడు గారు, మీరు డిఫెన్స్ శాఖలో పనిచేశారు, డిఆర్డిఓ మేనేజర్గా పనిచేశారు, రాజకీయాల్లో రాకముందు 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. సార్, పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల రూపాయలు ప్రకటించారు నిన్న. ఆయన సొంత డబ్బులు ప్రభుత్వం తరపు నుంచి 50 లక్షలు ప్రకటించారు, 5 ఎకరాల భూమి. అదేవిధంగా వారి ఇంట్లో వారి అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అని డిస్కషన్ జరిగింది, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే మిగతా పార్టీ నాయకులు ఎందుకు ముందుకు రావటం లేదు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అట్లీస్ట్ వారి తరపు నుంచి కూడా ఎంతో కొంత ఆర్థికంగా ప్రోత్సాహం ఎందుకు ఇవ్వట్లేదు జూపుడు గారు? ఇస్తే బాగానే ఉంటుందండి. ప్రతి మనిషికి చారిటీ క్వాలిటీ ఉండాలి కదా. చారిటీ చేసే గుణం నంబర్ 1 ఉండాలి. ఆ చారిటీని నీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రకటించారంటే దానిలో మనం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన చేశాడు కాబట్టి అందరూ చేయాలని కూడా లేదు. ఒకవేళ ఉంటే అదేమవుతుందంటే ప్రభుత్వం తరపున ఉంటుంది. మీరు అడిగినట్టుగా భారతదేశంలో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, అనంతపూర్లో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. నిన్నే మంగ్లీ గారు ఇచ్చారు, ఆవిడ కూడా మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలుసు, డబ్బులు ఉన్నాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది పర్సనాలిటీ ఆర్ పర్సనల్ దిస్ థింగ్, ఆ చారిటీ గుణం కూడా కొంతమందికి ఉండాలి. అయితే జూపుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరామర్శకు వెళ్తారు మురళీ నాయక్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా? ఆయన ఆల్రెడీ గివెన్ ఏ షెడ్యూల్. యాక్చువల్ గా మొన్న పోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తున్నారు కాబట్టి మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి, తర్వాత ఇంకో డేట్ పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ సపోజ్ టు గో టుమారో అనుకుంటాను. ఓకే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వచ్చు అని. ఎస్, ఎగ్జాక్ట్లీ జూపుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆర్థికంగా సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కూడా చేస్తే నిజంగా చాలా సంతోషం. అంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారని చెప్తున్నాను. అదే అందుకే ఇందా చెప్పాను, చారిటీ అనేది జనరల్ గా లాస్ట్ టైం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన అక్కడికి వెళ్ళి ఆ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి ఆ కుటుంబానికి ₹1 ప్రకటించారు. అవును, ₹1. గవర్నమెంటే కానీ గవర్నమెంట్ మొత్తం మిగతా రాజకీయ పార్టీలు నాయకులు మొత్తం కూడా సర్ప్రైజ్ అయ్యారు. జనరల్ గా ఇట్లా ప్రకటిస్తారా, ఇంత డబ్బులు ఇస్తారా, ఇంత హృదయం ఉంటుందా అని. సో అది ఆ సిచ్యువేషన్ బట్టి వస్తుంటే తర్వాత మళ్ళా అన్ని చోట్ల కూడా అదే విధంగా ఇస్తే బాగుండనే ఒక ఆలోచన కూడా చాలా మందికి వచ్చింది. ఓకే రైట్, చూద్దాం. అంటే రేపు ఆయన ఓన్లీ వెళ్ళి పరామర్శ మాత్రమే పరిమితం అవుతారా, లేకపోతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా 100% 100 రెట్లు ఆర్థికంగా బలవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి ఆయన ఎంతో కొంత సహాయం చేస్తారు అని అందరూ అనుకున్నారు. మరి ఏం చేస్తారో లేదనేది మరి ఆయన వెళ్ళిన తర్వాతే ఇక దాని మీద డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ఆయన చెయ్యరు అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఆ కుటుంబం మొదటి నుంచి కూడా 10 మందికి సహాయం చేసే కుటుంబం కాబట్టి ఆయన కూడా ఒక అడుగు ముందుకేస్తే ఎలా ఉంటుందో చూద్దాం జూపుడు గారు. సో మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో విద్యాసాగర్ గారు, మన జవాన్ల కోసం మన వంతు, మన బాధ్యత, మన రాష్ట్ర ప్రభుత్వం సో ఏ విధంగా వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, వారి కుటుంబాలని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విద్యాసాగర్ గారు? ముందుగా బ్రహ్మనాయుడు గారు, అటు ప్రశ్న ఏంటంటే ఏ విధంగా అన్నదాని మీద అనడం కంటే కూడా అన్నిటికంటే అత్యుత్తమంగా అనడం చాలా కరెక్ట్. ఓకే, అత్యుత్తమంగా ఈ దేశంలో వాలంటీర్ గా ప్రజలు వాలంటీర్ గా ఎవరికి వస్తారు అంటే ఇలాంటి అంటే ఎవరైనా చనిపోతే అంటే మొదటి లైన్ లో ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు, రెండవ లైన్ లో ఉన్న వాళ్ళు సైనికులు. ఈ ఇద్దరికే వస్తారు. ఈ ఇద్దరికి తప్ప ఏ బ్యూరోక్రాట్కో ఏ ఆఫీసర్కో ఎవరికి రారు.
దేశంలో అదొక అదృష్టం. ఒక మంచి పొలిటీషియన్ గా ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకోవడం, రెండోది దేశం కోసం ప్రాణాలు వదలటం. ఈ ఇద్దరికే ఏవైనా జరిగితే ఒక్క రూపాయి లేకుండా లక్షల మంది తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఫీల్డ్స్ ఈ రెండే. అవును. ఒకటి దేశానికి, రెండవది ప్రజలకి. దేశంలో బయట కాపలా కాస్తున్నటువంటి ప్రజలకి కాపాడుతున్నటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని చట్టాలు చేసి ప్రజలను ఎంపవర్మెంట్ చేయాలనుకున్నటువంటి మనిషి. మిగతా ఎవరు ఉండరండి. సర్వీస్ లో ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏదో విలువ గౌరవం ఉంటుంది. రిటైర్డ్ అయిపోతే వాళ్ళు ప్రజలు మర్చిపోతారు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే రకరకాల ఆరోపణలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఈ ఇద్దరికి తప్ప జనాలు చనిపోతున్నారు. మనం చూసాము నిన్న తను ఫెనరల్లో మొన్న బెంగళూరు నుంచి తీసుకుంటే ఆయన చనిపోయి గుంతలో మట్టి వేసేంత వరకు కూడా ఎవరిని పిలిచారండి? అవును, ఎవరు పిలిచలా. లక్షలాది మంది వచ్చారు స్వచ్ఛంద. లక్షలాది మంది వచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్, దేవనహಳ್ಳಿ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్వగ్రామంలో ఫెనరల్ జరిగేంత వరకు కూడా గవర్నమెంట్ హానర్ చేసింది. భారత ప్రభుత్వం చేత సెల్యూట్ కొట్టించుకున్నాడు. అవును, లక్షలాది మంది ప్రజలు, యువకులు, కులాలకు మతాలకు అతీతంగా రోడ్ల మీద వచ్చారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు తనకి ట్రిబ్యూట్ ఇచ్చారు లాస్ట్ లో. ఆ గౌరవం ఒకసారి మనం ఊహించుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అవును. సో ఇక్కడ ఇది మనం డబ్బుతోనో వీటితోనో మనం మెజర్ చేయలేవు. కానీ వాళ్ళు బతుకున్నప్పుడు లేదా బతికి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా అందజేస్తే చాలు. ఓకే, అవును, నాకు తెలుసు, నేను చెప్పలేను ఆ ఉదాహరణలన్నీ కూడా. ఎంత తిప్పిస్తారు తెలుసా అండి ఈ ఎక్స్ ఆర్మీ వాళ్ళని, ఎంత తిప్పిస్తారు తెలుసా, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నాకు బాగా తెలుసు. అవును, అవును, అసలు చెప్పలేము. అవును. వాళ్లకు దేశానికి సర్వీస్ చేశారు, దేశం కోసం పనిచేశారు, మన కోసం పనిచేశారు. వారి జీవిత కాలంలో ఒక యంగ్ లైఫ్ లో 21 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాలు దేశం ఆర్మ్డ్ ఫోర్స్ లో ఎంటర్ అయితే వాళ్ళు కుటుంబానికి, వైవాహిక జీవితానికి, బిడ్డలకి, తల్లిదండ్రులకి, ఊరికి, గ్రామానికి వీళ్ళంతా దూరం ఉండి చెట్లల్లో, పుట్లల్లో, లేకపోతే మంచులోనో, లేకపోతే ఎడారులోనో, లేకపోతే సముద్ర తీరంలోనో, లేకపోతే బాంబులు పడే చోటనో, ఇంకో చోటనో ఎక్కడ పడితే అక్కడ తిండి దొరికినా దొరకపోయినా ఎక్కడ పడుకుంటారో, ఎక్కడ లేస్తారో ఎవరికి తెలియదు. వాళ్ళందరూ వాళ్ళ కడుపు కోసం చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు. అవును. దానికి కూడా ఆర్మ్డ్ ఫోర్స్ కు పోవాలంటే కూడా వాళ్ళకు ఒక లిమిటెడ్